హలో ఆల్, వెల్కమ్ టు మన మేఘా ఛానల్. ఇవాళ మీకు చూపించబోతున్న మా అత్తారిల్లు. ఈ ఎన్విరాన్మెంట్ చూస్తే ఎవరికైనా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. చుట్టూ పొలం, మధ్యలో ఒక అందమైన ఇల్లు. ఇప్పుడు మీకు డ్రోన్ షాట్లో మా ఇల్లు చూపిస్తాను. మా ఇంటి పక్కన ఒకే ఇల్లు ఉంటుంది. అది మా ఆయన వాళ్ళ మేనత్త ఇల్లు. రెండే ఇల్లులు ఉంటాయి పొలం మధ్యలో. ఒకసారి డ్రోన్ షాట్ చూడండి మీరు. ఇది నాకు బాగా ఇష్టమైన స్కూటీ. ఇక్కడ చూడండి గార్డెన్. ఇది మా పెళ్లి టైంలోనే గార్డెన్ చేసాము. 2 monthsలో బాగా గడ్డి పెరిగింది. అందుకే 2 days బ్యాగే గడ్డి కట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వాటర్ కొడితే మళ్ళీ గ్రీన్గా రావచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నేను రీసెంట్గానే 2 days బ్యాకే పూల మొక్కలు నాటాను. ఇందులో ఎన్ని బతుకుతాయో మరి ఎన్ని పోతాయో తెలీదు. ఇంకా చుట్టూ ఇంకా మళ్ళీ గ్రీనర్గా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు రండి, ఈ టైల్స్ కూడా కొంచెం జారుతున్నాయి అనేసి తీసాము. ఇక్కడ స్టెప్స్ చేపిస్తున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంటి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇంకా సోఫాస్, ఇది పాత ఒక డైనింగ్ టేబుల్, అంతా చుట్టూ మొత్తం కూడా ఓపెన్ స్పేసే. ఇవన్నీ కూడా రీసెంట్గా వేసిన టైల్సే మా పెళ్ళప్పుడు. ఇదంతా కూడా ఇక్కడ కూడా కొన్ని చెట్లు పెట్టుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ చూడండి, బ్యాక్ సైడ్, ఈ బ్యాక్ సైడ్ అంతా పొలం ఉంది కదా, ఈ ప్లేస్లోనే మా పెళ్ళి జరిగింది. ఇప్పటి వరకు ఇంటి బయట చూసారు కదా, ఇంటి లోపల చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను మా అత్తారిల్లు వచ్చినప్పుడు బయటకి లోపలికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే, మీరు కూడా చూడండి. ఇదే హాలు. ఒకసారి పైన చూడండి, మొత్తం ఫాల్ సీలింగ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే నిజంగా షాక్ అయిపోయా నేను. అసలు బయట ఏంటి అలా ఉంది, లోపల చూస్తేనేమో ఇలా ఉంది అనుకున్నాను. అసలు చాలా నచ్చింది నాకైతే. అండ్ ఈ డిజైన్ చూడండి, ఇది మా ఆయన చేశాడు. ఇంకా బెడ్రూమ్లో కూడా ఉంటుంది, మీరు చూస్తారు కదా. ఇంకా మా మ్యారేజ్ టైంలోనే చేంజ్ చేసాము. ఇక్కడ సోఫాస్ బయట వేసి ఇక్కడ దివాన్ సెట్ పెట్టాము. అండ్ ఇది మొన్న మీరు చూసే ఉంటారు, బీన్ బ్యాగ్ నా వీడియో పెట్టాను. ఇంకా ఈ టీవీ యూనిట్ కూడా చిన్నగా క్యూట్గా భలే చేశారు మామయ్య వాళ్ళు. అండ్ ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి. స్టార్టింగ్లోనే పూజా మందిర్. మనకి ఇట్లా ఒక టెంపుల్ లాగా ఉండేది, అది తీసేసి ఇట్లా మేము రీసెంట్గానే చేంజ్ చేసాం మా పెళ్లి టైంలో. అండ్ ఇది రిఫ్రిజిరేటర్, ఇది తీసుకొని కూడా ఒక 5 years అవుతుందంట. అండ్ ఇది మా ఆడపడుచు వాళ్ళ మైక్రోవేవ్ ఆ టైంలో తీసుకున్నారు. ఇంకా మా అత్త అయితే చూసారు కదా ఎంత నీట్గా సదురుకుందో అన్నీ. ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇదే బెడ్రూమ్ చూడండి, అక్కడ మా పెళ్లి ఫోటో కూడా ఉంటుంది. ఈ వార్డ్రోబ్ అండ్ ఈ లైటింగ్స్ భలే సెట్ చేసుకున్నారు, ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా. అండ్ దీనికి వార్డ్రోబ్కి సెట్ అయ్యేలాగా మిర్రర్, అండ్ రీసెంట్గానే ఈ లైటింగ్స్ చూడండి మిర్రర్కి. అండ్ దీనికి కరెక్ట్గా సెట్ అయ్యేలా ఒక బీరువా కరెక్ట్గా ఫిక్స్ అయింది ఈ ప్లేస్లో. అండ్ ఇది చూడండి, వాల్ పేపర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ కూడా మా ఆయనే సెట్ చేసుకున్నాడు. బెడ్రూమ్కి అటాచ్లోనే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా, పక్కన ఒక సింక్. సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ చూడండి, లైటింగ్ సెటప్ అంతా. అండ్ వాల్ పెయింటింగ్, వాల్ డిజైనింగ్. అండ్ ఇక్కడ వార్డ్రోబ్స్ అండ్ అటాచ్డ్ మిర్రర్. ఇక్కడ కూడా వాల్ పోస్టర్స్ టైప్, వాల్ స్టిక్కర్, ఇవన్నీ కూడా
భలే సెట్ చేస్తారు. అసలు నిజంగా నేను షాక్ అయిపోయినా ఫస్ట్ టైం వచ్చినప్పుడు. అసలు బయటికి లోపలికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బయట చూస్తే ఏదో విలేజ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ లోపల ఇంటీరియర్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను ఇట్లుంటుందని ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే. అండ్ చుట్టూ వాతావరణం చూస్తే చుట్టూ పొలం, మధ్యలో ఒక చిన్ని ఇల్లు. ఈ ఎన్విరాన్మెంట్కి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే ఉండిపోవాలనిపించింది. అండ్ మా కోకోనట్ ట్రీస్, ఫ్రెష్ కోకోనట్ వాటర్ నాకు ఇక్కడే. అండ్ ఎదురుగానే మను వాళ్ళ మేనత్త ఇల్లు ఉంటుంది. నేను ఇంటి దగ్గర మా పొలంలో స్కూటీ డ్రైవింగ్ చేసింది, అలాగే మా ఇంటి చుట్టూ తిరిగిందంతా కూడా మా మను డ్రోన్ షూట్ చేశాడు. అదంతా కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. చుట్టూ పొలం, మధ్యలో ఇల్లు అని చెప్పాను కదా. ఇంతకీ ఆ పొలం ఏమనుకుంటున్నారు? ఒకటి దానిమ్మ, ఇంకోటి అంజూర్. ఆ 2 తోటలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఖచ్చితంగా చూడండి.